ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మజ్యోతిని వెలిగించు ఆరిన జ్యోతిని వెలిగించి స్వరాజ్యాన్ని తిరిగి పొందు. ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మయే రాజు కర్మ ఇంద్రియాలకు ఇంద్రియాలన్నీ ప్రజలు రాజు గనక స్వరాజ్యంపై కూర్చుంటే సుఖ సంపదలు నిండుగా ఉంటాయి. స్వరాజ్య రక్షణ చేసుకో నువ్వు స్వరాజ్య రక్షణ చేసుకో నువ్వు నీకు నువ్వే కావలి ఉండు. ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం నువ్వు రథికుడివి తనువు నీ రథం ముందు మనసనే గుర్రముంది బుద్ధి అనే పగ్గాన్ని చేతిలో పట్టుకొని సంస్కారాల వశన పరుగెత్తు. తన దారిని తను మరిచింది స్వదర్శనంతో దానిని పొందు. ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం స్వదర్శనం ఆత్మదర్శనం 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 ఆత్మదర్శనం. ఓం శాంతి. మురళీ డేట్ 24/3/2009. బాప్ దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో ఇముడ్చుకునే కార్యంలో ఉపయోగించండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్న పిల్లలను చూస్తూ ఉన్నారు. అంతేకాక పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారో ఆ ఫలితాన్ని చూస్తూ ఉన్నారు. ఖజానాలైతే బాబా ద్వారా చాలా ప్రాప్తించినాయి, అవినాశిగా ప్రాప్తించాయి.
అన్నిటికంటే మొదటి పెద్ద ఖజానా జ్ఞానధనము. దీని ద్వారా ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము, పాత ప్రపంచము నుండి ముక్తి ఉండి జీవన్ముక్తి స్థితి మరియు ముక్తిధామానికి వెళ్ళే స్థితి పిల్లలకు ప్రాప్తించింది. ఒక జ్ఞాన ఖజానాయే కాక యోగము యొక్క ఖజానా కూడా ఉంది. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తించినాయి. అంతేకాక వీటితో పాటు ధారణ యొక్క ఖజానాను లభించింది. దీని ద్వారా సర్వగుణాలు ప్రాప్తించినాయి. అంతేకాక సేవా ఖజానా ద్వారా ఆశీర్వాదాలు, ఖుషీ ఖజానా ప్రాప్తిస్తాయి. వీటితో పాటు వర్తమాన సంగమయుగంలో అన్నిటికంటే గొప్ప ఖజానా సమయం యొక్క ఖజానా. ఎందుకంటే పూర్తి కల్పంలో ఈ సంగమయుగ సమయమే అమూల్యమైన ఖజానా. సంగమయుగ సమయంలో ఒక్కొక్క సంకల్పము లేక ఒక్కొక్క గడియ చాలా అమూల్యమైనటువంటిది. ఎందుకంటే సంగమయుగంలో బాబా ద్వారా పిల్లల మధుర మిలనం జరుగుతుంది. ఏ యుగంలోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మిలనం జరగదు. కాబట్టి ఈ సంగమ సమయము బాబా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యే సమయము ఈ సంగమ యుగమే. ఇక వేరే ఏ యుగంలోనూ జమా ఖాతా ఉండదు, జమ చేసుకునే బ్యాంకే ఉండదు. కేవలం ఒక్క సంగమ యుగంలో మాత్రమే ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోగలరు. సంగమ సమయానికి గల మహత్వం ఏమిటంటే ఒక జన్మలో అనేక జన్మల ఖజానా జమ చేసుకోవచ్చు. అందుకే ఈ చిన్న యుగానికి చాలా మహత్వం ఉన్నది. మరియు ఖజానాలు కూడా బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి అందరికీ ఇస్తారు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారం ఖజానాలను జమ చేసుకుంటారు. ఇచ్చే తండ్రి కూడా ఒక్కరే, అందరికీ ఒకే విధంగానే ఇస్తారు, ఒకే సమయంలోనే ఇస్తారు. కానీ ధారణ చేయటంలో ఏం చూశారంటే తండ్రేమో ఒకే విధంగా ఇచ్చారు, కానీ ధారణ చేయటంలో ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థానుసారం ఉన్నారు. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవాలంటే తమ పురుషార్థం ద్వారా ప్రాప్తిని తయారు చేసుకోవచ్చు. స్వయం సదా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వుల్ని సంతుష్టంగా చేయాలి. ఈ సంతుష్టత యొక్క విశేషత ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. సేవ ద్వారా, ఎందుకంటే సేవ ద్వారా సర్వ ఆత్మలకు సంతోషం ప్రాప్తిస్తుంది. కాబట్టి సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు. మీ సొంత పురుషార్థము, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు సేవ యొక్క పురుషార్థము, ఈ 3 రకాల ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవటంలో విశేషంగా సంబంధ సంపర్కంలో రావటంలో నిమిత్త భావము, నిర్వాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన ఉంచుకునే అవసరం ఉంది. సేవలో లేక సంబంధ సంపర్కంలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతాను సహజంగా జమ చేసుకోగలరు. బాబా అందరి లెక్కాచారాన్ని చూశారు. అయితే ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలు నెంబర్ వారుగా ఉన్నట్లు చూశారు. తండ్రి ఒక్కరే ఒకే సమయంలో ఇస్తారు, కానీ జమ చేసుకోవటంలో 3 ప్రకారాల పిల్లల్ని చూశారు. జమ చేసుకున్న ఖజానాను తినేశారు అంటే జమ కూడా చేసుకున్నారు
మరియు తినేసి సమాప్తం కూడా చేసుకుంటారు. తిన్నారు, జమ చేసుకున్నారు, మరి జమ చేసుకోవటంపై అటెన్షన్ పెట్టి పెంచుకున్నారు కూడా. ఖజానాలను పెంచుకునే సాధనం ఏమిటి? పెంచుకోవడానికి సాధనం ఏమైతే ఖజానాలు లభించాయో వాటిని సమయానుసారం ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి అనుసారం కార్యంలో ఉపయోగించాలి. ఎవరైతే కార్యంలో ఉపయోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చుకోగలరో వారిది జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో ఉపయోగించరో వారిది జమ అవ్వదు. కనుక సమయానికి స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తూ ఉన్నానా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కార్యంలో ఉపయోగించడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ అన్ని ఖజానాలు జమ అయ్యాయా? సమయానికి కార్యంలో ఉపయోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా? చెక్ చేసుకోండి. స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే అన్ని అథారిటీల కంటే అనుభవం యొక్క అథారిటీ గొప్పదని గాయనం చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జమా ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకొని ఇప్పుడు ఖజానాలను పెంచుకునే సమయం ఉంది, అవకాశం ఉన్నది. తర్వాత ఈ అవకాశం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత అనుకున్నా కూడా పెంచుకోలేరు. బాబా చూశారు, ఖజానా లభిస్తుంది, సంతోషంగా స్వయంలో ఇముడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఖజానా లభించినప్పుడు, అంటే మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. కానీ 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. ఒకరు వినేవారు, 2 ఇముడ్చుకునేవారు. చాలామంది పిల్లలు విని సంతోషిస్తారు. కానీ వినడం వల్ల మరియు ఇముడ్చుకోవటం రెంటిలోనూ చాలా వ్యత్యాసం ఉంది. ఇముడ్చుకునేవారు అనుభవీలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇముడ్చుకున్నవారు సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తారు. బాబా చాలా బాగా చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు, వర్ణిస్తారు. కానీ విముడ్చుకోకుండా సమయానికి కార్యంలో ఉపయోగించలేరు. కనుక మనం ఇముడ్చుకుంటున్నామా అని చెకింగ్ చేసుకోవాలి. ఒకవేళ కొద్దిగానైనా తక్కువ ఉంటే, నిండుగా లేకుంటే అలజడి అవుతుంది. నిండుగా ఇముడ్చుకుంటే అలజడి ఉండదు. కాబట్టి అందరి ఖజానాను చెక్ చేశారు బాబా. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు నేనెవరూ చెక్ చేసుకోండి. ఖజానాలను పెంచుకోవటం అంటే కార్యంలో ఉపయోగించటం. ఏవైతే ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలు యజమానులుగా ఉన్నవారే వాటిని కార్యంలోకి తీసుకువస్తారు. వాటంతటికవే స్వయంగా కార్యంలో ఉపయోగించుకోవు. ఆ యజమానే ఉపయోగించాలి. మీ అందరికీ తండ్రి సర్వ ఖజానాలను వారసత్వంగా ఇచ్చారు. కాబట్టి తండ్రి ఇచ్చిన ఖజానాను మీ ఖజానాగా చేసుకొని ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఖజానాలు ఎంత నిండుగా ఉంటాయో అంతగానే సంపన్న స్థితి స్థిరంగా ఉంటుంది. బాబా కోరిక ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, తక్కువ ఉండరాదు. ఎందుకంటే తండ్రి ద్వారా అవినాశి ఖాతా జమ చేసుకునే అవకాశం కేవలం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. అందుకే ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఈ మహిమ సంగమయుగానిదే. భవిష్యత్తులో అయితే ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ ప్రాప్తి చేసుకునే సమయం కేవలం ఇప్పుడే. కనుక ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి.
ఎవరి ఖాతా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖం ద్వారా తెలిసిపోతుంది. వారి ముఖము వికసించిన గులాబీ పువ్వు వలె ఉంటుంది. కాబట్టి నయనాల ద్వారా ఆత్మీయత, ముఖము ద్వారా చిరునవ్వు, కర్మ ద్వారా ప్రతి గుణము అనుభవం అవుతుంది. బాబాకు పిల్లల పట్ల శుభభావన ఏమంటే, ప్రతి ఒక్క ఆత్మ అనేక మంది ఆత్మలను సంపన్నం చేయాలి. ఈరోజు విశ్వ ఆత్మలందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తి లభించాలని కోరుకుంటున్నారు. అయితే ఆధ్యాత్మిక శక్తినిచ్చే దాతలు బ్రాహ్మణులు మీరే. ఎందుకంటే మీరే అందరికంటే పవిత్రమైన వారు, ఉన్నతమైన వారు, ధనవంతులు. ఆత్మలకున్న మీకు జరిగేటటువంటి విధిపూర్వక పూజ ఎవ్వరికీ లేదు. విధిపూర్వక పూజకు స్మృతి చిహ్నం తయారు చేస్తారు. మీకు లభించే ఖజానా ఎలాంటిదంటే, మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మ 21 జన్మలు గ్యారంటీగా నడవాల్సిందే. తండ్రి ద్వారా తండ్రి యొక్క వారసత్వం లభించింది. ఇది అవినాశిగా అయిపోతుంది. అందుకే ప్రపంచంలో అందరికంటే ధనవంతులు మీరే అయినారు. మీ అందరూ స్వయాన్ని ఇటువంటి విశేష సేవాధారీలు అనని భావిస్తున్నారు కదా. సమయానుసారం విశ్వ ఆత్మలకి ఏది అవసరమో మీకు తెలుసా? ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహం అవసరం. ఆత్మీక స్నేహం అవసరం. బ్రాహ్మణ ఆత్మల మీరు ఇప్పుడు సమయానుసారం దాత అవ్వండి. మనస్సు ద్వారా శక్తులను ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞానం ఇవ్వండి. కర్మల ద్వారా గుణాలు ఇవ్వండి. బ్రహ్మ బాబా అంతిమంలో 3 మాటలను పిల్లలందరికీ బహుమతిగా ఇచ్చారు. ఈ 3 మాటలను సేవలో ఉపయోగిస్తే చాలామంది ఆత్మలను సంతుష్టం చేయగలరు. ఆ 3 మాటలు ఏమిటి? నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. మనస్సు ద్వారా నిరాకారి, వాచా ద్వారా నిరహంకారి, కర్మల ద్వారా నిర్వికారి. ఈ 3 మాటలను సేవలో ఉపయోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొద్దిగా అయినా మానసిక ఆనందం, సుఖం ప్రాప్తించాలి. అందరూ నిరాశలో ఉన్నారు. మీరు విశ్వానికే ఆశా నక్షత్రాలు. బాబా ఈరోజు ఆశా నక్షత్రాలని చూస్తూ ఉన్నారు. మీరు కేవలం నమ్మకస్తులైన నక్షత్రాలే కాదు, ఆశల్ని పూర్తి చేసే ఆశా నక్షత్రాలు కూడా అయినారు. బాబా వద్దకు పిల్లల స్నేహం చేరుతుంది. అన్నిటికంటే సహజ పురుషార్థం ఏమిటి? స్నేహము. స్నేహంలో శ్రమ కూడా ప్రేమ రూపంలోకి మారిపోతుంది. తండ్రికి స్నేహిగా అవ్వటం అంటే సహజ పురుషార్థం. స్నేహంలో అందరూ స్వయాన్ని స్నేహిగా భావిస్తారు. అప్పుడప్పుడు కాదు, సదా స్నేహిగా ఉండాలి. స్నేహ సాగరంలో ఇమిడిపోవాలి, సదా ఉండాలి. అయితే బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డపై చాలా స్నేహం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ అనేకసార్లు స్నేహిలుగా అయ్యారు. ఇప్పుడు కూడా అయ్యారు. ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిలుగా అవుతారు. కల్పకల్పము అధికారి ఆత్మలమనే నష ఖుషి ఉందా? బాబాకు అధికారి ఆత్మల్ని చూసి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చేయలేదు. అచ్చా, మొదటిసారి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. బాబా ప్రతి బిడ్డను వాహ్ బచ్చే వాహ్ అని మనస్సులో స్వతహాగా అనుకుంటారు. పిల్లలు కూడా వాహ్ బాబా వాహ్ పాట పాడతారు.
अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बच्चों की रूहाना बाप दादा का याद प्यार नमस्ते। और रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. నలువైపులా ఉన్న సదా ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలందరూ సదా నడవడిక మరియు ముఖం ద్వారా సేవ చేసే సేవాదారీలు. ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా అయ్యి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీ అందరూ ప్రతిజ్ఞ చేశారు. కనుక నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు సేవలో తత్పరులై ఉంటారు. అటువంటి విశ్వ సేవాదారీలు, విశ్వ పరివర్తకులు తండ్రి యొక్క ఖజానాలతో నిండుగా చేసే నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. వరదానము. మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధనముక్త భవ. ఏ సంకల్పము మాట లేక కర్మ చేస్తారో దానిని మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేక అనర్థంగా జరగదు. త్రికాలదర్శి అంటే సాక్షి తనపు స్థితిలో స్థితమై కర్మల గుహ్యగతిని తెలుసుకొని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తే ఎప్పుడూ కూడా కర్మబంధనంలో బంధింపబడరు. ప్రతి కర్మ చేస్తూ కర్మబంధనయుక్తంగా కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్. ఎవరైతే హద్దు కోరికలంటే తెలియని వారిగా ఉంటారో వాళ్ళే మహాసంపదవంతులు. అవ్యక్త సూచన. ఎలాగైతే కాపదాదారుడు శస్త్రధారిగా ఉండి నా శస్త్రము శత్రువుని తరిమేస్తుంది, ఓడిస్తుంది అనే నిశ్చయం కలిగి ఉన్నప్పుడు అతడు ఎంతగానో నిర్భయంగా ఉంటాడు. అలాగే మీ వద్ద కూడా సర్వశక్తులనే సర్వశస్త్రాలు ఉన్నాయి. వాటిని ఆహ్వానించండి అంటే యజమానిగా అయ్యి ఆజ్ఞాపించినట్లయితే సఫలత అయ్యే తీరుతుంది. అచ్చా. ఓం శాంతి. నిన్నే చూడాలని మనసు కోరుతోంది ప్రభు, నిన్నే చూడాలని మనసు కోరుతోంది. ఎదలో నిలుపుకోగా మనసు కోరుతోంది. నీవు మా ముందున్నా, నీవు మా తోడున్నా, అయినా నేను పిలువగా మనసు కోరుతోంది. నిన్నే చూడాలని మనసు కోరుతోంది. ఎదలో నిలుపుకోగా మనసు కోరుతోంది. జ్యోతి బిందు రూపం సుందర స్వరూపం నీ దివ్య కిరణములే ఆత్మలను మార్చెను, ఆత్మ
ఊహలను మార్చెను, రాతను మార్చగా మనసు కోరుతోంది. ఎదలో నిలుపుకోగా మనసు కోరుతోంది. నీవు మా ముందున్నా, నీవు మా తోడున్నా, అయినా నిన్ను పిలువగా మనసు కోరుతోంది. నిన్నే చూడాలని మనసు కోరుతోంది. కనురెప్పమూయబోము, ఈ క్షణం దాటనీము. కనురెప్పమూయబోము, ఈ క్షణం దాటనీము. కల్పం తరువాత మనము విడిపోములే, యుగాలు గడపగా మనసు కోరుతోంది. నిన్నే చూడాలని మనసు కోరుతోంది. కోరికల ఈ లోకం చుక్కకై అల్లాడే, దీవెనల వర్షము క్షణ క్షణం కురిసెనులే, క్షణ క్షణం కురిసెనులే. సర్వం అర్పించగా మనసు కోరుతోంది. నిన్నే చూడాలని మనసు కోరుతోంది. నీవు మా ముందున్నా, నీవు మా తోడున్నా, అయినా నిన్ను పిలువగా మనసు కోరుతోంది.